ప్రస్తుతం మనము షిరిడీలో బాబావారి సమాధి వెనక ఉన్న గురుస్థాన్ దగ్గర ఉన్నాం. ఈ గురుస్థాన్ని మీరు క్లోజ్ లో చూస్తే కనుక మధ్యలో శివలింగం కనిపిస్తూ ఉంది. ఆ శివలింగాన్ని ఆ కాలంలో షిరిడీ బాబావారు ఆయనకి ఎంతో ఇష్టమైన శ్యామ అనే భక్తుడికి బహుకరించాడట. ఆ శ్యామ అనే భక్తుడు బహుకరించిన తర్వాత ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించారు. మరి బాబా వేరు కాదు, ఆ శివుడు వేరు కాదు అనే సత్యాన్ని మనం నమ్ముకొని ఉండాలి. అందుకే ఇక్కడ భక్తులందరూ కూడా బాబాని దర్శించుకునే ముందు కానీ దర్శించుకున్న తర్వాత కానీ ఈ సమాధి వెనకున్న గురుస్థాన్ దగ్గరకు వచ్చి చుట్టూతా కూడా తిరుగుతూ ఉంటారు. అయితే ఈ గురుస్థాన్ లో బాబావారు నాటిన వేప చెట్టు కూడా ఉంది. ఆ వేప చెట్టు ఆకులు తింటే సర్వ రోగాలు కూడా నయమవుతాయి అని చెప్పి ఐతిహ్యంగా చెప్పబడుతుంది. అయితే ఆ రెండు మనము వేప ఆకులు తింటే చాలు సకల రోగాలు కూడా నయమైపోతాయి. సహజంగా వేప చెట్టు అనేది ఎంతో చేదుగా ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. కానీ షిరిడిలో ఉన్న వేప చెట్టు, బాబావారు నాటిన వేప చెట్టు మాత్రం ఎంతో ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఆ చెట్టును కూడా మనందరం కూడా మొక్కుకోవచ్చు. ఇది గురుస్థాన్ దగ్గర ఉన్న పరిస్థితి.